నేను మీ శ్రీధర్ మామరాబయ్య. తయారయ్యారా బాబు? నాకినాక చాలు కానీ దీంతో తీసుకో తిను మంచిగా. నువ్వేనా నాకు నాకు అంటావుగా. పోయి కత్తి పోయి తీస్తా నేను. చిన్నకాయ కావాలి బాబాయ్. తీసుకొచ్చి రే సంచిలో ఇంకా చిన్నది ఉన్నదా బాబాయ్? ఉన్నదా కొద్దిసేపు అయితే పిల్లలు పెట్టాయి లెక్కలు. బాబాయ్ ముందుగానే కూడా పిల్లలు పెడతాయి బాబాయ్. ఉత్తగా అంటే నువ్వు నిజంగానే పిల్లలు పెడతా అంటాను. మరి నువ్వు అన్న వాటినే అంటానా? అమాయక ముఖం మీద కాకి పెట్టాయా ఒకటే పిల్లలు పెడతాడు. ఎడబడేసి ఇలా వాన పడకపోతే అది నా తప్పురా వానపాము విధవ. తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహంతుడు పోతావురా రే, నాశనం అయిపోతావు. బాబాయ్ కాకి చిన్నదా పెద్దదా? మళ్ళీ గొద్దంటుంది కావచ్చు నీకెందుకు? నువ్వంటే పిచ్చి పిచ్చి ఎత్తావేంది? ఎన్నులు పెట్టుకుంటా ఇవన్నీ తీసిస్తా మంచిగా ఎన్నులే. అన్ని గిడ వదిలేదు నా కోటి అంటారు అందరూ. నాకోటి ఇవ్వడానికి ఏమైనా మనం తీసా పెట్టినా అందరికి ఇస్తే మనకేనున్నాయి అనండు. అన్న దానము కన్నా ముందుగా దానమే గొప్ప నామే. చెప్పావురా, ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అన్నదాల ముందుగా అన్ని ఇచ్చుకోపో. ఇచ్చుకుంటా నామే, అన్ని ఇచ్చుకుంటా. బాబాయ్ నాకు 3 కళ్ళ ముంజకాయ కోసి బాబాయ్. 3 కళ్ళ ఏంటాడు బాబాయ్ మొక్కుతే 3 కళ్ళ శివునికే మొక్కాలి, తింటే 3 కళ్ళ ముంజకాయ తినాలి. సామెతలు చెప్పాలంటే ఫస్ట్ కట్టాడు కోసి కోసిస్తా మాగా. మరి ఏమనుకున్నావు బాబాయ్? నందుతో ఆట ముంజకాయలతో వేట తట్టుకోలేవు. చాలుగంతి కోటి ఏంది కోట? ఈడున్నాయా బిత్తన్ని ఇంకా కోట నుంచి వస్తాయి అత్త. సరే సర్లే. మంచిగా బాగా తినప్పుడు తోటి పెడుతుంది. బాత్రూమ్ ఒకటే ఉన్నది, చాలా మంది ఉన్నాం చూసి తింటారా. మా తెలుసు మేము ఎన్ని తింటారు బాబాయ్. ఇంకొక అయ్యి బాబాయ్ దంచు. A few moments later. కడుపులో కడగడంటే అది మన ఒకటి తిన్నా నేను. బాబాయ్ మళ్ళీ ఎక్కడికి నాదు మళ్ళీ